తన కలంతో మ్యాజిక్ చేయగలిగిన సభాధ్యక్షత వహించిన తాడి ప్రకాష్ గారికి, అలాగే పెద్దలు విద్యావేత్త తత్వవేత్త అయిన వాడ్రేవు వీరభద్రుడు గారికి, అలాగే గోవిందరాజు చక్రధర్ గారికి, బహుముఖ ప్రజ్ఞాశాలి మా తమ్ముడు విరించి, అంటే ఆయన డాక్టర్గానే మీ అందరికీ పరిచయం చేశారు. బట్ ఆయన చాలా పనులు చేయగలరు. ఆయన కవి, సినిమాలు కూడా తీయగలరు, డైరెక్టర్. ఆయన కథకులు కూడా మోస్ట్ ప్రాబ్లీ కథలు రాసినట్లేడు కానీ బట్ హీ కెన్ డూ దట్. అలాగే ఈ పుస్తక రచయిత కల్లూరి భాస్కరం గారికి అందరికీ ముందరగా వందనాలు. అలాగే సభను అలంకరించిన చాలామంది సీనియర్ పాత్రికేయులు, మిగిలిన మిత్రులందరికీ కూడా. మొట్టమొదటిగా నేను కల్లూరి భాస్కరం గారికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను రెండు విషయాలకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెన్రీ ష్లీమన్ గురించి కానీ, లేదంటే అంతకుముందు ఆయన రాసిన డేవిడ్ ఆంథోనీని ఇన్స్పిరేషన్గా తీసుకొని రాసిన పుస్తకం కానీ, ఇవి తెలుగులో వస్తాయని ఊహించడం అత్యంత కష్టమైన విషయం. అంటే ఎవరు సాహసం, అంటే ఇది ఒక ప్యారలల్ ప్రపంచంలాగా, అంటే అవి చదివే వాళ్ళు ఉంటారు, మన తెలుగు వాళ్ళు కూడా మోస్ట్ ప్రాబ్లీ ఆ బుక్స్ హెన్రీ ష్లీమన్ గురించి చదివిన వాళ్ళు ఉంటారు. అలాగే డేవిడ్ ఆంథోనీని కూడా చదివిన వాళ్ళు ఉండి ఉంటారు. కానీ వాళ్ళకి తెలుగులో ఇది పరిచయం అవుతుంది, తెలుగులో అనేక మంది పాఠక ప్రపంచానికి ఇది విస్తృతంగా ప్రసారం అవుతుందనే ఆశ ఏమాత్రం ఉండే ప్రసక్తే ఉండేది కాదు. ఎందుకంటే కల్లూరి భాస్కరం గారు లాంటి ఒక ఇన్స్పిరేషనల్ అనడం కన్నా కూడా ఎంతూజియాస్టిక్, అంటే చాలా ఎంతూజియాజంతో ఇలాంటి సబ్జెక్ట్స్ని తీసుకొని దాని మీద స్పెషల్ ఇంట్రెస్ట్ పెంచుకొని ఇలాంటి పుస్తకాలు రాయాలని ప్రయత్నించడం, వాటిని సఫలీకృతం చేయడం, అంటే ప్రయత్నించడానికి పూనుకోవడం ఒకటి, వాటిని సఫలీకృతం చేసి పుస్తక రూపంలో తీసుకురావడం అనేది ఇంకొక చాలా పెద్ద భగీరథ యత్నం లాంటిది. రెండు చేయగలిగారు ఆయన. కాబట్టి ముందుగా మీ కృతజ్ఞతలు సార్. వండర్ఫుల్ అటెంప్ట్స్. రెండు బుక్స్ కూడా, అంటే మిగిలిన మీ మంత్రకవాటం తెలిస్తే కూడా చాలా అద్భుతంగా రాశారు. బట్ ఈ రెండు పుస్తకాలని స్పెషల్గా నేను ఎందుకు మెన్షన్ చేశానంటే, ఇవి తెలుగులో రావడం అనేది దాదాపుగా అసాధ్యం. ఇంకో సందర్భంలో మనం వేరే పుస్తకాలు, వేరే మన మహాభారతం గురించి ఎవరైనా రాయొచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ ఇలాంటి పుస్తకాలని పరిచయం చేయాలనుకోవడం, వాటిని సాహసోపేతంగా ఎంతో రీసెర్చ్తో డౌన్ టు ద ఎర్త్, అంటే పూర్తి డీటెయిల్స్లోకి వెళ్ళి పూర్తి రిఫరెన్స్లతోని, ఫుట్ నోట్స్లతోని ఒక గ్రంథస్థం చేయడం అనేది చాలా గొప్ప విషయం అని నాకు అనిపించింది. అయితే డేవిడ్ ష్లీమన్, మన హెన్రీ ష్లీమన్ గురించి వస్తే, నేను పుస్తకం చదివాను సార్. నాకు నన్ను మాట్లాడమని అడిగినప్పుడు నేను ముందుగా నా గురించి నేనేమి సాహితీవేత్తని కాదు, నేను ఒక శాస్త్రవేత్తని. నేను ఏ సాహిత్యం, అంటే ఏ కథలు, కవితలు నావేం పబ్లిష్ లేవు. నా శాస్త్ర లోకం, నా ప్రపంచం వేరే. నేను సాహితీ ప్రపంచంలో నాకున్న పరిచయం కేవలం పాఠకుడిగానే. అందులో పాఠకుడిగా మాత్రమే నేను సాహిత్య లోకంతో పరిచయం ఉన్నవాడిని. కొంచెం సాహసం చేసినట్టే అనిపిస్తుంది ఇలాంటి పుస్తక సమీక్షకి వచ్చి మాట్లాడగలగడం అనేది. అయితే ఈ పుస్తకం గురించి మాట్లాడడం అని అడిగినప్పుడు వెంటనే నేను ఎందుకు ఒప్పుకున్నానంటే, హెన్రీ ష్లీమన్ గురించి కొద్దిగా నాకు తెలుసు, ప్లస్ ఇది నా సబ్జెక్ట్. నేను జియాలజిస్ట్ని. సో మేము కూడా రాళ్ళు తవ్వుతుంటాం, రాళ్ళు కొడుతుంటాం, సో రాళ్ళ వెనకాల పరిగెడుతుంటాం. కాబట్టి ఈ ఆర్కియాలజీ, జియాలజీ రెండు కొంచెం దగ్గరగా సంబంధం ఉండే సబ్జెక్ట్స్ కాబట్టి, సైన్స్కి సంబంధించిన విషయం కాబట్టి కొద్దిగా మాట్లాడగలనేమో అనే సాహసంతో నేను ఇక్కడ మీ అందరి ముందుకు వచ్చాను. అయితే ఈ హెన్రీ ష్లీమన్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీలో చాలామంది పాత్రికేయ మిత్రులు ఉన్నారు. 1995 జూన్ న్యూస్ పేపర్స్ అన్నీ చూస్తే మీరు ప్రతి న్యూస్ పేపర్ హెడ్డింగ్ ఈ హెన్రీ ష్లీమన్ దొంగ హీరోనా, నిజంగానే ట్రాయ్ని కనిపెట్టాడా హెన్రీ ష్లీమన్, లేకపోతే ఇతను ఒక ఫ్రాడా, ఇతను ఒక అవినీతిపరుడా, ఈ మొత్తం 1995 జూన్ న్యూస్ పేపర్లన్నీ ఈ హెడ్డింగ్లతో నిండిపోయి ఉండేవి. అంటే ఒక సెన్సేషనల్, దాదాపు ఆల్మోస్ట్ ఒక శతాబ్దం తర్వాత, హెన్రీ ష్లీమన్ జీవితం అయిపోయిన ఒక శతాబ్దం తర్వాత, అతని పేరు, అతని బయోగ్రఫీ వచ్చిన కొత్తలో ఐ థింక్ డేవిడ్ ట్రైల్ రాసింది అనుకుంటాను సార్.
వచ్చిన కొత్తల్లో ష్లీమన్ ఆటోబయోగ్రఫీ బయోగ్రఫీ వచ్చిన కొత్తల్లో అతని జీవిత కథ పుస్తక రూపంలో వచ్చిన కొత్తల్లో ఇంత సెన్సేషనల్ అయిపోయిన న్యూస్ ఐటమ్ ఇది. నిజంగానే ఈ డేవిడ్ ష్లీమన్ హెన్రీ ష్లీమన్ అనేవాడు హీరోనా, లేకపోతే ఒక అవినీతిపరుడా, ఒక పెద్ద నిజంగానే ఆర్కియాలజిస్ట్ అయినా అనే ప్రశ్నలు చాలా మందికి చాలా ఉద్భవించాయి. మెయిన్గా ఇద్దరు ఆర్కియాలజీ ప్రొఫెసర్ల మధ్య చాలా పెద్ద డిబేట్ నడిచింది. ఒకరు ప్రొఫెసర్ విలియం కాల్డర్ అండ్ ఇంకో ఆయన డేవిడ్ ఈటన్ అనే ఆయన వాళ్ళ మధ్య ఉత్తర ప్రత్యుత్తర లాంటివి కాకుండా పబ్లికేషన్స్ కూడా అయ్యాయి. అప్పటికే 2 దశాబ్దాలుగా హెన్రీ ష్లీమన్ చేసిన పరిశోధనల మీద చాలా రకాలైన సమీక్షలు చేయడం, వాటి తాలూకా అథెంటిసిటీ మీద చాలా చర్చలు చేయడం సైంటిఫిక్ సర్కిల్స్లో, ఎస్పెషల్లీ ఆర్కియాలజీ సర్కిల్స్లో చాలా జరిగాయి. దీన్ని మనం ఒక విధంగా చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు హెన్రీ ష్లీమన్ అనేవాడు వ్యక్తిగా ఎలాంటి వాడు అని చూస్తే, ఈ విలియం కాల్డర్ అనే ఆయన బయోగ్రఫీ రాసిన ట్రయల్ ఇద్దరు కూడా డేవిడ్ ష్లీమన్ని ఒక పెథలాజికల్ లయర్ అంటారు వాళ్ళిద్దరు. దానికి కారణం ఏంటంటే భాస్కరన్ సార్ తన పుస్తకంలో రాశారు, తన యుఎస్ సిటిజన్షిప్ని, అమెరికాలో తన సిటిజన్షిప్ని ఫాల్స్గా క్లెయిమ్ చేశాడు. ఎందుకు? తన మొదటి భార్యకి విడాకులు ఇవ్వడానికి సులభతరం అవుతుందనే ఉద్దేశంతో ఫాల్స్గా క్లెయిమ్ చేస్తూ తను అమెరికన్ సిటిజన్షిప్ని ఆయన ఈజీగా విడాకులు తీసుకోగలుగుతాడు తన మొదటి భార్య నుంచి అని చెప్పి అదొక క్లెయిమ్ చేస్తారు. రెండో క్లెయిమ్ ఏంటంటే అతని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కాలిఫోర్నియాలో వాళ్ళ తమ్ముడి స్థానాన్ని గోల్డ్ డిగ్గింగ్ జరుగుతున్నప్పుడు, కాలిఫోర్నియాలో బంగారు రజను తీయడానికి జరుగుతున్నప్పుడు తన తమ్ముడు ఎప్పుడైతే మరణిస్తాడో తను అక్కడికి వెళ్ళిపోయి చేసిన ట్రాన్సాక్షన్స్లో బ్యాంకింగ్ వ్యవహారాల్లో కూడా చాలా ఫ్రాడ్ ఉండేది, అవినీతి ఉండేది అని చెప్తూ ఫైనల్గా అతను చేసిన తన జీవితపు చరమాంకంలో చేసిన ఈ సాహసోపేతమైన ట్రాయ్ పరిశోధన మీద దానిలో కూడా కొన్ని మిస్టేక్స్ చూపిస్తూ ఈ విలియం కాల్డర్, డేవిడ్ ట్రైల్ ఏమంటారంటే మోస్ట్ ప్రాబబ్లీ ఇవన్నీ మనం కూడితే ఇతను ఒక ప్యాథలాజికల్ లయర్ అనే ఫ్యాక్ట్ని ఎస్టాబ్లిష్ చేస్తారు వాళ్ళు. అంటే ఒక మనిషిని రిట్రాస్పెక్టివ్గా, అంటే పాతకాలంలో జరిగిన ఈవెంట్స్ ఆధారంగా తీసుకొని అతన్ని ప్యాథలాజికల్ లయర్, ఇతను అంటే అబద్ధం చెప్పకుండా ఉండలేనటువంటి ఒక వ్యక్తిగా చిత్రీకరిస్తూ అతన్ని చాలా ఒక బ్యాడ్ లైట్లో ఎస్టాబ్లిష్ చేస్తారు. అయితే దీనిలో మనం చూడాల్సింది ఏంటంటే మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశ్న ఏంటంటే ట్రాయ్ని కనిపెట్టింది మన హెన్రీ ష్లీమనా కాదా అనే పాయింట్ నుంచి అతను చేసిన ఫైండింగ్స్, అతని రికార్డ్స్, అతని పరిశోధనలు అన్నీ నమ్మదగినవా కాదా అనే ఫ్యాక్ట్లోంచి మాట్లాడుతూ మనం దీన్ని కనుక కొంచెం క్షుణ్ణంగా పరిశీలిస్తే అతని మిగిలిన అంశాలని, అంటే అతని వ్యాపారంతో కూడింది, అతని నిజ జీవితమైన భార్య, అతని విడాకులు, అతని పిల్లలు, వాటితో సంబంధం లేకుండా చూస్తే అతను తన సంపదనంతా, తను కూడబెట్టిన సంపద, అత్యంత గొప్ప సంపద 1990లో ఎస్టిమేట్ చేస్తే అది కనీసం ఒక $100 మిలియన్ దగ్గర ఆస్తిపాస్తులు ఆయన 1880కి 70లోనే ఆయన సంపాదించి పెట్టుకున్న డబ్బు అది ఆయన దగ్గర. అంత ఆస్తి, అంత సంపద ఆయన దగ్గర పోయి ఉండేది. ఆ సంపదనంతా తీసుకొని తన వ్యాపార సామ్రాజ్యాన్ని వదులుకొని గ్రీక్ దేశం, అక్కడ కనీసం నివాసయోగ్యం కూడా లేని, వసతి లేని, హోటల్స్ లేని ప్రాంతంలో ఉంటూ గాడిద మీద ఎక్కి తిరుగుతూ ఒక చిన్నపాటి సైన్యం లాంటి దాన్ని తయారు చేస్తుంది వెనకాల. తనకు తెలిసిన క్రూడ్ మెథడ్స్తో, తనకు తెలిసిన పలుగు పార ఇలాంటి పద్ధతులతో ఎక్కడ హోమర్ రాసిన ఎక్కడ జరిగింది ఈ ట్రోజాన్ వార్, ఎక్కడ జరిగింది అనే ఒక పిచ్చితనంతో, ఒక వెర్రితనంతో అనాలేమో, వాటిని వెతుకుతూ ఆ గ్రీక్ టర్కీ దేశాల బోర్డర్లోకి వెళ్ళి మొత్తం దాన్ని వెలికి తీయాలనే అతని తాపత్రయం నిజానికి చాలా ఆశ్చర్యం గొలిపే విషయం. అంటే చిన్నప్పుడెప్పుడు మన తల్లిదండ్రులు, లేకపోతే మన స్నేహితులు, లేకపోతే మన ఉపాధ్యాయులు ఎవరో మనకి ఏవో కథలు చెప్తుంటారు, మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు, మన
మన మీద రకరకాలైన ప్రభావాలు ఉంటాయి. అలాగే హెన్రీ ష్లిమన్ కూడా వాళ్ళ నాన్న యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది తన చైల్డ్హుడ్లో. ఎస్పెషలీ హోమర్ తాలూకా ప్రభావం చాలా ఎక్కువ వాళ్ళ నాన్న చేసిన దానివల్ల అతని మీద ఉండేది ప్రభావం. అయితే దాన్ని ఒక కళగా మార్చుకొని, ఒక ప్యాషన్గా మార్చుకొని, దాన్ని సాధించడానికి తన శక్తియుక్తులు, తన సంపద మొత్తాన్ని వెచ్చించడానికి ఒక మనిషి సిద్ధం అవుతాడా అనేది నాకు నిజంగానే అత్యంత ఆశ్చర్యం, వైరుధ్యం కలిగిన విషయంగా అనిపించింది. అంటే ఒక మనిషి ఎంతవరకు వెళ్ళగలడు, అదే మనిషి ఒక 30 ఏళ్ళ పాటు ఈ గ్రీక్ భాషను కూడా పక్కన పెట్టేశాడు. గ్రీక్ భాషను కూడా దగ్గర రానివ్వకుండా. ఎందుకంటే గ్రీక్ మళ్ళీ భాష నేర్చుకుంటే మళ్ళీ తన ప్యాషన్, తనలో నిద్రాణంగా ఉన్న ప్యాషన్ మళ్ళీ వెలికి వస్తుందేమో అనే భయంతోనో మరి ఎందువల్ల మిగిలిన ఎన్నో భాషలు బహుభాషా కోవిదుగా పేరు పొంది ఆ బహుభాషావేత్తగానే ఆ బహుభాషావేత్త అయినందువల్ల ఎన్నో కోట్ల డాలర్లు సంపాదించిన ఆ వ్యక్తి గ్రీక్ భాషను దగ్గర రానివ్వకుండా ఫైనల్ తను జీవితంలో నిస్సారం పెరిగిపోతున్నది, తను జీవితంలో ఏ విధమైన ఆసక్తి లేకుండా పోతున్నది అనుకున్నప్పుడు తిరిగి గ్రీక్ నేర్చుకొని గ్రీక్ భాషలో తను పాండిత్యం సాధించడమే కాక ఎక్కడైతే హోమర్ ఏ ప్రదేశంలో అయితే తన ఈ ఇలియడ్ రచించాడో ఆ ప్రదేశం ప్రజలకు వెళ్ళి హోమర్ కథని వాళ్ళకు వినిపించి గ్రీక్ భాషలో వాళ్ళందరి చేత చప్పట్లు కొట్టించుకొని వాళ్ళందరి భుజాల మీద వాళ్ళందరూ మోసుకుంటూ తన్ని వాళ్ళ ఊర్లోకి తీసుకెళ్ళేంతగా తను అంతటి ప్రజ్ఞాశాలిగా, అంటే ఈ వ్యక్తిలో ఉండే అత్యంత గొప్ప గుణం నాకు అనిపించింది బహుభాషావేత్త అవ్వడం. అంటే మనకు తెలిసి బహుభాషావేత్తగా పివి నరసింహారావు గారు ఈ దేశ ప్రధాని కూడా అయ్యారు. మోస్ట్ ప్రాబబ్లీ ఈ బహుభాషావేత్తల్లో ఉండే ఈ మల్టీ ఫెసెటెడ్ నేచర్ వాళ్ళని అత్యంత ప్రజ్ఞావంతులుగా కూడా మారుస్తుందేమో అనిపించింది నాకు ఈ పుస్తకం చదివిన తర్వాత. అంటే అన్ని భాషలను అవలీలగా నేర్చుకోవడం, ఒక పట్టుదలతో, ఒక నిర్విరామ కృషితో, కొత్త పద్ధతులతో తను ఈ భాషలు నేర్చుకోవడం కూడా చాలా కొత్త పద్ధతులు తను ఎంప్లాయ్ చేశాడు. అయితే ఇవన్నీ ఇతని పొగడ్తలు. అయితే ఇదే సందర్భంలో అతని మీద వచ్చిన విమర్శలను కూడా మనం చూసామంటే వాటికి కూడా ఎంతో కొంత నిజం ఉందేమో అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన మే 31వ తారీఖు ఎప్పుడో ఈ ప్రియామ్ తాలూకా ట్రెజర్ నిధులు, గుప్త నిధులు అని చెప్పి, ప్రియామ్ అంటే మన ఆ దేశపు రాజు యొక్క బంగారు ముసుగు ఇవన్నీ దొరికాయని క్లెయిమ్ చేస్తాడు. ఆ రోజు సడన్గా వర్కర్లందరినీ ఆ సైట్ నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. అతని భార్య మాత్రమే ఉంటారు అక్కడ సైట్లో. నిర్విరామంగా పనిచేస్తున్న వాళ్ళందరినీ వెళ్ళిపోమని తను ఒక్కడే ఉండి అవి బయటకు తీసుకొచ్చి వెంటనే ఆ సైట్ నుంచి స్మగుల్ చేసి తీసుకెళ్ళిపోతారు అక్కడి నుంచి. అంటే అదే సైట్లో అక్కడ ఉంచడం సాధ్యం కాలేదు ఆయనకి. అయితే ఇందులో ఆర్కియలాజికల్గా మాట్లాడితే దీని మీద అబ్జెక్షన్స్ ఉన్నాయి చాలామంది శాస్త్రవేత్తలకి. అంటే మీరు దాన్ని ఆయన సరిగ్గా ఆ రోజు నోట్స్లో, మే 31వ తారీఖు నోట్స్లో అతని ఫైండింగ్స్ కానీ అతని డీటెయిల్స్ కానీ పూర్తిగా రాయలేదు. చాలా ఆ రోజు యొక్క రికార్డులో చాలా షేడీగా ఉంది అని. అయితే దానికి ఒక ఎక్స్క్యూజ్ ఉందనేది అవతల పక్క వాదన. ఏంటంటే టర్కీ అఫీషియల్స్ అతన్ని తల మీద కూర్చొని మేము చూడాలి ఇప్పుడు అర్జెంటుగా ఇది, అంటే అతను కాన్ఫిస్కేట్ చేస్తారేమో, టర్కిష్ గవర్నమెంట్ ఈ నిధులను తీసుకెళ్ళిపోతుందేమో, తను కన్న కళ ట్రాయ్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది సాధ్యం కాకపోవచ్చేమో అని ఆయనకి అనే దిగులుతో ఆయన పక్కకు తప్పించాడు. అది కూడా ఇదే దిగులు వల్ల ఆ రోజు మిగిలిన అన్ని రోజుల్లో అతని రికార్డ్స్ అన్ని చాలా డీటెయిల్డ్గా ఉన్నప్పటికీ ఆ ఒక్కరోజు డీటెయిల్స్ లేకపోవడానికి కారణం మోస్ట్ ప్రాబబ్లీ ఈ టర్కిష్ అఫీషియల్ ఇన్ఫ్లుయెన్స్ అయి ఉండొచ్చు అనేది ఇంకొక వాదనగా తీసుకొస్తూ అందులో అంతగా అంటే ఇంకొక ఆరోపణ ఏంటంటే ఆయన బయట నుంచి వస్తువుల్ని తీసుకొచ్చి ఈ నిధిలో చేర్చేయడని, తనని తాను అంటే ట్రాయ్ కనిపెట్టాడనే పాయింట్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అంటే ఒక విధంగా డిజానెస్టీ ఉంది అనేది ఒక విమర్శ. ఖచ్చితంగా ఆయనలో డిజానెస్టీ ఉంది. ఖచ్చితంగా ఆయనలో మెథడలాజికల్ ఎర్రర్స్, అంటే తను చేసిన పనిలో ఉండే దానిలో ఎర్రర్స్ ఉండేవి. ఇది మనం మాట్లాడుతుంది 19వ శతాబ్దంలో జరుగుతున్న ఆర్కియాలజీ ఎక్స్కవేషన్స్ గురించి. కాబట్టి అప్పట్లో అంత సైంటిఫిక్ మెథడ్స్ కానీ అంత పూర్తిగా ఎస్టాబ్లిష్ కాలేదు. కాబట్టి దానిలో అంతగా తప్పులించాల్సింది ఏమీ లేదనేది
ఇంకొక వాదన. అయితే అత్యంత పెద్ద క్లెయిమ్ ఏంటంటే ఆర్కియాలజీకి ఈయన ఆద్యుడు, అంటే మోడర్న్ ఆర్కియాలజీకి ఈయన ఆద్యుడు అనే ఒక వాదన ఈ పండిత ప్రొఫెసర్ లోకంలో, ఆర్కియాలజీ ప్రొఫెసర్స్ లోకంలో ఒక చిన్న డిస్టర్బెన్స్ కలుగజేస్తుంది. అంటే మున్నబాయ్ ఎంబీబీఎస్ లాంటి కదా, మున్నబాయ్ ఎంబీబీఎస్ డాక్టర్ అవుతాడా అన్నట్టు. అంటే ఇతనికి ఏ ట్రైనింగ్ లేకుండా, ఏ చదువు లేకుండా ఒక పెద్ద ప్రాజెక్ట్ హోమర్ ఇలియడ్ని ప్రూవ్ చేయడం, హోమర్ యొక్క ట్రోజన్ని ప్రూవ్ చేయడం అనేది ఒక అన్‌ట్రైన్డ్, అన్‌ప్రొఫెషనల్, అన్‌ఎడ్యుకేటెడ్ పర్సన్ చేశాడు అనేది తీసుకోవడం కొద్దిగా ఈ అకాడమిక్ వరల్డ్‌కి కొద్దిగా ఇబ్బంది కలిగించిన విషయం అనిపించింది నాకు. మోస్ట్ ప్రాబబ్లీ అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండుండొచ్చు. బట్ ఒక్క విషయం చెప్పాలి ఇక్కడ, ఆయన చేసిన పనుల్లో స్ట్రాటిగ్రఫీ, అంటే ప్రతి ఒక్క సాయిల్ లేయర్, తను చేసిన తవ్వకాల్లో సాయిల్ లేయర్ యొక్క డీటెయిల్స్ కానీ, ఆ రోజుల్లోనే ఫ్లోరా ఫౌనా, అంటే ఆ మట్టిలో, ఆ శిలాజాల్లో దొరికే వృక్ష మిగిలిన శిలాజాల యొక్క వాటి యొక్క డీటెయిల్స్ సేకరణ కానీ, వాటి కోసం ప్రత్యేక నిపుణుల్ని ఆయన ఎంప్లాయ్ చేసుకొని దాని ద్వారా అప్పట్లోనే కెమికల్ అనాలిసిస్ చేయించి, ఈ కొన్నిటి యొక్క కెమికల్ అనాలిసిస్ చేయించి ఇవన్నీ చేయించడం అనే మోడర్న్, ఇప్పుడు ఈ రోజుల్లో మోడర్న్గా ఆర్కియాలజీ ఎలా చేస్తున్నామో మనం, సైంటిఫిక్ ఆర్కియాలజీని తీసుకొచ్చిన ఘనత మోస్ట్ ప్రాబ్లీ హెన్రీ ష్లీమన్కి మనం ఇవ్వాల్సిందే. ఆ విధంగా మోడర్న్ ఆర్కియాలజీకి ఆయన ఆద్యుడే అనుకోవచ్చు మనం. ఫైనల్గా ఇంకొక మాట ఏం చెప్పాలంటే, ఆయన పాటరీ మీద ఎక్కువ దృష్టి పెట్టలేదు. ఆయన ప్రాబబ్లీ, అంటే ఆయన గోల్డ్ డిగ్గర్ అనే, అంటే గోల్డ్ వెనకాల గోల్డ్ గుప్త నిధులు, ప్రియామ్ని ప్రూవ్ చేయడం, లేకపోతే అలాంటి ఒక ప్యాషనెట్ విషయంలో ఉండిపోయాడు తప్పితే నిజమైన ఆర్కియాలజీ పాటరీలో ఉంటుంది. అంటే ఏమంటారంటే, ఈ ఆర్కియాలజీలో మనం తవ్వి తీస్తున్నప్పుడు ప్రతి ఒక్క స్థరం ఒక మ్యూటెడ్ పిక్చర్. అంటే మన సినిమాలో, మనం ఒక సినిమా చూస్తున్నప్పుడు ఆ సినిమాని ఒక ఫ్రేమ్లో ఆపేస్తే ఆ పిక్చర్ ఎలాంటిదో, మనం ఆర్కియాలజీ తవ్వకాల్లో చేస్తున్నప్పుడు మనకి ఒక స్థలంలో ఒక పర్టికులర్ ఏదైనా మనకి దొరికినప్పుడు అది అలాంటి మ్యూటెడ్ సైలెంట్ ఫ్రేమ్ ఆఫ్ ద ఫిల్మ్ అని. అంటే అది ఏదో చెప్పాలనుకుంటుంది, దాన్ని మనం ఏం అర్థం చేసుకుంటాం అనే దాని మీద మన యొక్క విచక్షణ ఆధారపడి ఉంటుంది అనేది, మన యొక్క విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది అనేది నాకు అనిపిస్తుంది. ఫైనల్గా ఐ మీన్ ఆయన సైంటిఫిక్గానే ఆర్కియాలజీ ప్రాజెక్ట్స్ చేశాడు. ఇంకా ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ట్రాయ్ని కనిపెట్టాడా? ట్రాయ్ యొక్క క్రెడిట్, ట్రాయ్ని కనిపెట్టిన క్రెడిట్ హెన్రీ ష్లీమన్కి వెళ్ళాలా? ట్రాయ్ 6, ట్రాయ్ 7, ట్రాయ్ 2 ఇలా రకరకాలైన లేయర్స్ ఆయన తవ్విన తవ్వకాల్లోంచి బయటపడింది. అనేకమైన లేయర్స్ ఉన్నాయి దానిలో. కాలిపోయిన బూడిద స్థరాలు కూడా కనిపెట్టాడు ఆయన, అది కూడా నోట్ చేశాడు. కాబట్టి అనేక స్థరాల్లో, అంటే మనం ఇప్పుడు హరప్ప మొహంజదారో తవ్వకాల్లో కూడా, మన ఐబీసీ సింధు నాగరికత తవ్వకాల్లో కూడా అనేక స్థరాలు ఉంటాయి. అలాగే అక్కడ కూడా అనేక స్థరాలు ఉన్నాయి. అయితే ఈ ట్రాయ్ ఇలియడ్ మీద మొదటిసారిగా చేసింది ఈయన కాదు. ఈయనకన్నా ముందరే 18వ శతాబ్దంలోనే దాన్ని వెనక సెర్చ్ మొదలైంది. కాకపోతే ఇంత డిటర్మినేషన్తో, ఇంత తన మొత్తం సంపదని వెచ్చించి, శక్తియుక్తుల్ని వెచ్చించి, తన జీవితాన్ని ధారపోసి సంపాదించిన డబ్బంతటిని పెట్టి, ఒక లాభాపేక్ష లేదా తను లాభాన్ని ఏమి ఆశించలేదా, దానివల్ల నిజంగానే ఏమీ రాలేదా, పేరు ప్రఖ్యాతులు ఆశించలేదా అంటే, ఈయన ఒక వైరుధ్యభరితమైన వ్యక్తిత్వం అని మాత్రం ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఈ పుస్తకానికి మీరు పెట్టిన టైటిల్ మోస్ట్ ప్రాబ్లీ మోస్ట్ యాప్ట్ టైటిల్ సార్, బహురూపుల వాడు అనే మీరు పెట్టిన టైటిల్. నిజంగా ఇలాంటి పుస్తకం తెలుగులో రావడం అనేది చాలా అరుదైన విషయం. ఇలాంటి అరుదైన అవకాశాన్ని తెలుగు పాఠకులందరూ వినియోగించుకుంటారని, ముఖ్యంగా ఆసక్తి ఉన్న, ఇలాంటి సబ్జెక్ట్స్ మీద ఆసక్తి ఉన్న తెలుగు పాఠకులందరూ ఇలాంటి వైవిధ్యభరితమైన విజ్ఞానపూరితమైన పుస్తకాన్ని ఆదరించాలని కోరుకుంటూ,